హాని జరుగుతుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలవుతారని, పశువులకు కూడా ప్రాణహాని జరుగుతుందని, పర్యావరణం కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం పేరుతో ప్రజలలో అవగాహన కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామానికి చెందిన తిప్పర్తి శివ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇతనికి ప్రజలు సహకరిస్తున్నారా? ఇతని ప్రయత్నం కలుస్తుందా? తిప్పర్తి శివతో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జుల్లూరుపాడు మండలం గ్రామం కూడా ఇది జుల్లూరుపాడు గ్రామంలో ఉండటం జరిగింది. ప్లాస్టిక్ రహిత సమాజం అనే దిశగా, ప్లాస్టిక్ రహిత కుటుంబం అనే దిశగా, ప్లాస్టిక్ రహిత గ్రామం అనే దిశగా, ప్లాస్టిక్ రహిత సమాజం అనే దిశగా మరి ఇక్కడ ఉన్న వ్యక్తి మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాని మీద పోరాటం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో మనం సర్కార్ ఇండియా ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం ఇంత దూరం సుదూరంగా మనం ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అసలు ప్లాస్టిక్ రహితంగా ఉండాలి అనే ఆలోచన రావడమే ఒక ప్రత్యేకమైన ఆలోచన. ఈ పరిస్థితుల్లో దాని మీద పోరాటం చేస్తున్న వ్యక్తితోనే మనం ఉండటం జరిగింది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు మీ పేరు, మీరు ఏమేమి చేస్తుంటారు అంటే ఏం చెప్తారు? నా పేరు శివ తిప్పర్తి అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు గ్రామంలో పాపకొల్లు హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ గురించి ఒక మనసులో ఒక బాధ అనేది ఎప్పుడు కనపడతా ఉండేది, ఆలోచిస్తూ ఉండేది. ఎట్లా అంటే ఎక్కడైనా ఛాయ్ తాగినప్పుడు కానీ, లేకపోతే టిఫిన్ చేస్తే టిఫిన్లో ప్లేట్ మీద మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్, స్టీల్ ప్లేట్ అయినా దాని మీద ప్లాస్టిక్ ప్లేట్ వేస్తారు. దాని మీద వేడి వేడి పదార్థం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఒక రకమైన అవ్వటం. అదేవిధంగా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఫంక్షన్లలో వందల మంది 1000 మందిని ఇన్వైట్ చేస్తారు. పేపర్ ప్లేట్ కాడికి సట్ల ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి వేడి వేడి అన్నం దాంట్లో పెట్టడం వల్ల ఒకళ్ళు తిన్న వాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వటం. ఆ గ్లాసులు ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ బజార్కి వెళ్ళినప్పుడు చిన్న పనికి వెళ్ళినా కానీ, ఒక పాల ప్యాకెట్కి వెళ్ళినా కానీ సంచి తీసుకెళ్లేవాళ్ళు లేరు. కూరగాయలకి వెళ్ళినా కానీ ఒక పుట్ట తీసుకెళ్లేవాళ్ళు లేరు. అదేవిధంగా సరుకులకి వెళ్ళినా కానీ సంచి తీసుకెళ్లేవాళ్ళు. ఆ కవర్లు తేవటం, ఉచితంగా వాళ్ళు ఇవ్వటం వాళ్ళ వ్యాపారాల లాభాల కోసం, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం ఒక చిన్న వస్తువు కూడా పెద్ద కవరు. సార్ ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం కిరాణా షాప్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా, టీ హోటల్కి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇదే ప్లాస్టిక్ అనేది ఉంది. దీని మీదనే నేను యుద్ధం చేయాలి అనే విధంగా నేను ముందుకొచ్చా, ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించా అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ ప్లాస్టిక్ రహితంగా మీరు చేస్తున్న ఈ పోరాటం ఎంతకాలంగా చేస్తున్నారు? మీరు చేసే ఈ పోరాటంలో ప్రజల నుండి సహకారం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? నేను గత 10 సంవత్సరాల నుంచి నా మనసులో ఉండేది 2025 జూలై 3వ తేదీన ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం తలపెట్టా నేను. అప్పటి నుంచి ఎక్కడైతే జనము, పరిసర ప్రాంతాలు, ఆవాస ఎక్కువ మనుషులు ఎక్కువ ఉండే వాతావరణాలలో, అదేవిధంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను వెళ్ళిన చాలా మంది కూడా నన్ను అప్రిషియేట్ చేయటం. రీసెంట్ గా కొత్తగూడెంలో జాబ్ మేళా పెట్టారు కొన్ని లక్షల మంది తోటి. మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు నన్ను వచ్చి అప్రిషియేట్ చేయటం. అన్న మీరు నిజమైన హీరో అన్న, మీరు చాలా గొప్పగా ప్లాన్ చేశారు, మీ డ్రెస్, మీరు ఈ వాతావరణం. నేను దీంట్లో లక్ష్యం ఏం పెట్టుకున్నా అంటే ఎంతో కొంత 1,00,000 పాంప్లెట్లు తయారు చేసి ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞంలో 1,00,000 పాంప్లెట్లు పంచితే లక్ష్యంగా పెట్టుకొని ఒకళ్ళిద్దరు ఒక 10 మంది అన్న మారాలన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు యువతి యువకుల దగ్గర నుంచి పొలిటికల్ నాయకుల వరకు కూడా దీన్ని అభినందిస్తున్నారనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే పాపకల్లో ఇదే జుల్లూరుపాడు గ్రామంలో, ఈ గ్రామ పరిధిలో ప్రజలకు మరి వార్డుల వారీగా కానీ, పంచాయతీ కానీ మీరు చేస్తున్న ఈ యజ్ఞానికి ఏ విధంగా సహకరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? నన్ను అడుగుతున్నారా పబ్లిక్ ఎట్లా సహకరిస్తున్నారు? పబ్లిక్ కానీ పంచాయతీ నుంచి, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు పంచాయతీ ఉంది అంటే పంచాయతీ వాళ్ళకు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వాళ్ళు చేయాలి.
ఈ పరిస్థితుల్లో మీరు చేస్తున్నారు, మీకు వాళ్ళ నుండి సహకారం ఏ విధంగా ఉంది, స్పందన ఏ విధంగా ఉందంటే చెప్తాను. ఈ రీసెంట్ గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగాక నేను సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ప్లాస్టిక్ కవర్లను కానీ పార్సిల్ సంచులను కానీ మీరు ఏదైనా షాపుల అరికట్టి, అంటే వచ్చిన తప్పనిసరి అవుతున్నాయి కవర్లు, అవి తప్పనిసరి అవుతున్నాయి పార్సిల్ రూపంలో, వాటన్నిటిని కూడా ఒక బస్తాలుగానే ప్యాక్ చేసుకుని అదే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేసినట్టుంటే రోడ్లు కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి వాళ్ళకి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా సర్పంచ్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సార్ థ్యాంక్ యూ, మీరు మంచి ఆలోచన కల్పించారని చెప్పి. అదే విధంగా ఇక్కడ ఆరోగ్య జీవన యాత్ర, వాకర్స్ క్లబ్ ఆరోగ్య జీవన యాత్ర అని చెప్పి ఒక క్లబ్ ఉన్నది. వాళ్ళు ఉదయం పూట అంతా వాకింగ్ అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా సమాచారం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, బజార్కి వెళ్ళినప్పుడు, కూరగాయలకు వెళ్ళినప్పుడు కానీ, సరుకులకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు సంచులు తీసుకెళ్తున్నారు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్టీల్ ప్లేట్లు తీసుకెళ్లి కూడా భోజనం చేస్తున్నారు. చాలా వరకు చాలా చోట్ల బస్సులలో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ చాలా చోట్ల నేను 1,00,000 పాంప్లెట్లు లక్ష్యంలో పంచడం జరిగింది. చాలా మంది కూడా సార్ మీరు బాగా చేస్తున్నారు, నేను కూడా చాలా మంది, నేను కూడా ఎట్లా నెల్లిలా కానీ ప్లేట్ తీసుకెళ్తాను సార్, ఎట్లా నెల్లిలా కానీ సంచి తీసుకెళ్తున్నాను, మనలాగా కొంత అందరూ మారితే బాగుంటుంది సార్. అదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రకృతి, సమాజం, పశువులు, నీరు ఇవన్నీ కూడా అన్ని బాగుండాలంటే, కలుషితం కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే దాన్ని అరికడితే బాగుంటుందని చెప్పి ఎంతో మంది నాకు సలహాలు. సార్ ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అరికట్టాలి అనేది మీ నినాదం, కొంతమంది చెప్తున్నారనే విషయాన్ని మీరు కూడా చెప్తున్నారు. అయితే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం అనే విధంగా చాలా సందర్భాల్లో తీసుకొచ్చారు. ఆ దిశగా ఆ ప్రభుత్వాలు ప్రయాణం చేసినాయి, కానీ అది సఫలీకృతం కాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు గ్రామ స్థాయి నుంచి ఈ యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని ప్రారంభించిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి ఈ జుల్లూరుపాడు పట్టణం నుంచి మరి మున్సిపల్ వరకు కూడా ఏ విధమైన ప్రభావం కనపడుతుంది, ప్రజలు ఎంతవరకు మీకు సహకరిస్తున్నారు, యువతీ యువకులకు నుండి మీకు ఏ విధమైన స్పందన కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఈ గ్రామ స్థాయి నుంచి అసలు ముఖ్యంగా ఎక్కువ స్పందన అనేది చదువుకున్న వ్యక్తులలో రావాలి, అదే విధంగా ఎంప్లాయీస్ లో కూడా రావాలి. వాళ్ళు ఎంతో అంత మారితే ఆటోమేటిక్ గా గ్రామాలలో చదువు. ఇప్పుడు ఈ రీసెంట్ గా నేను మన సమ్మక్క మేడారం జాతరకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ప్లేట్లు తెచ్చుకున్నారు. వాళ్ళు స్టీల్ ప్లేట్లు తెచ్చుకొని మంచిగా వాళ్ళు వండుకొని ఆ స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కొన్ని అఫీషియల్స్ ఏమైనా సింపుల్ గా క్యారీ చేసుకోవటం ఈజీ అవుతుంది, బరువు కడుక్కునే పని లేదని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వాటర్ గ్లాసులు వాడటం, స్టీల్ ప్లేట్ల బదులు ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం, ఇవి అన్ని అరికట్టాలంటే ముందు చైతన్యం రావాలి. ఎక్కడ చైతన్యం రావాలంటే చదువుకున్న వాళ్ళలో చైతన్యం రావాలి. అదే విధంగా డాక్టర్స్ కూడా తెలియపరచాలి, బాబు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ ఏం చెప్పాలంటే, మీరు ప్లాస్టిక్ ని వాడకుంటుంటే మీ ఆరోగ్యం బాగుంటది, మీ భావితరాలు బాగుంటాయి, మీ భవిష్యత్తు బాగుంటది, మీ పిల్లలు బాగుంటది, ఆయన బాగుంటారు అని చెప్పి ఆ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ముందు ఎడ్యుకేట్ చేయాలి. వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రతి పేషెంట్ కి ఎడ్యుకేట్ చేస్తే డాక్టర్ల దగ్గర నుంచి చైతన్యం ఇంకా తొందరగా ముందుకు వస్తుంది. అయితే సార్ ఇప్పుడు డాక్టర్ల దగ్గర నుంచి చైతన్యం రావాలి మరి అనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు కూడా వృత్తిపరంగా ఒక ఉద్యోగ రీతిలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అనేక శాఖల నుండి ఉద్యోగ పరంగా అనేక శాఖలు ఉన్నాయి. ఈ అనేక శాఖల నుంచి ప్రతి శాఖ నుంచి కూడా ఇటువంటి స్పందన మీ విద్యాశాఖ నుంచి మీరు ఈ విధంగా ఈ యజ్ఞంలో పాల్గొంటే మిగతా పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రకరకాల శాఖలు ఉన్న నేపథ్యంలో వారి నుండి ఏమన్నా స్పందన కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? వారి నుంచి స్పందన అంటే పోలీస్ శాఖలో కొంతమంది మిత్రులు ఉన్నారు, అన్న నేను కూడా ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోను అన్న ఇంటికి కూరగాయలకు వెళ్ళినప్పుడు, మిమ్మల్ని చూశాక నేను మేరా ఇగో అన్న నా జేబులో గుడ్డ సంచి ఉంది కావాలంటే చూడండి అని చెప్పి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నది ప్రతి మనిషిలో కూడా ఒక ఆలోచన ఉన్నది. కానీ ఏమైందంటే మన కొంతవరకు వ్యాపారస్తులు వాళ్ళ లాభాల కోసం మన్ని అంటే ఎట్లా తయారు చేశారంటే ఈజీ క్యారింగ్ కోసం అలవాటు చేయడం వల్ల ఎంతో మంది ఈ విషయాన్ని మర్చిపోయి బజార్కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్లకుండా బజార్కి పోయి గుర్తుకొచ్చాక అది తెచ్చుకోవటం వల్ల కూడా మనకి ఇబ్బంది జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు ఇంకా అట్లా చెప్పుకుంటూ పోవాలంటే చికెన్ కొట్లు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ రేపు నాన్ వెజ్ తినని మనిషే లేడు. చికెన్ కొట్ల వాళ్ళు ఒక కవర్ లో
వైట్ కవర్ లోనేమో చికెన్ వేస్తారు, మళ్ళీ అది క్యారీ చేయడానికి ఇంకొక కవర్ ఇస్తారు. ఆ కవర్ తో పాటు ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆగుద్దో లేదని చెప్పి ఇంకొక కవర్, డబుల్ కవర్ వేసి ఈ తీసుకొచ్చిన పరిగణనలో ఏం చేస్తున్నారు, ఈ రోడ్డు మీద పడేయటం వల్ల దానివల్ల కూడా చాలా అనర్థాలకు గురవుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లన్నీ రోడ్ల మీద పడటం వల్ల అదే విధంగా మైక్రాన్లుగా మారిపోయి ఎంతో నష్టం జరుగుతుంది. ఒక్కొక్క కవర్ సుమారు కరిగిపోవడానికి 400 సంవత్సరాలు పట్టే తరుణంలో మన మనుషులు మనం ఎంతో ఆలోచించి అవకాశం ఉన్నంత వరకు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కూడా దీన్ని పరిగణనలో తీసుకొని, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ప్లాస్టిక్ కవర్లని బ్యాన్ చేస్తే, అదేవిధంగా భోజనం ప్లేట్లను బ్యాన్ చేయాలి. భోజనం ప్లేట్ తో పాటు టిఫిన్ ప్లేట్ మీద వేసే కవర్లను బ్యాన్ చేయాలి. మంచినీళ్ళ గ్లాసులను బ్యాన్ చేయాలి. అతి భయంకరమైనది ఏంటంటే వీటన్నిటిలో కల్లా చాయ్ పేపర్ గ్లాస్, అది దాని లేయర్ చాలా చాలా స్మూత్ ఉంటది, చాలా పోసిన వెంటనే కరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని వల్ల కూడా ఎంతో ఈ మధ్య రీసెంట్ గా వార్తలలో టీవీలలో చూస్తున్నాం, ఎంతో మంది క్యాన్సర్ బారిన పడటానికి, ముఖ్యంగా అనారోగ్య పాల్గొవడానికి ప్లాస్టికే. గతంలో పూర్వంలో చూసినట్టుంటే ఊరికి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ పేషెంట్ ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు బజారికి 10 మంది చొప్పున కనపడుతున్నారు, గ్రామానికి 10 మంది చొప్పున కనపడుతున్నారు. ఎక్కడ కనీసం హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ పోతే వేల మంది, వందల మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సార్, ఇప్పుడు ప్లాస్టిక్ అనే దాని వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించడం వల్ల, ప్రతి వ్యాపారస్తులు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ సమస్య వస్తుంది, ప్రజలకు క్యాన్సర్ పరంగా అనారోగ్య పాలవుతున్నారనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. ప్రభుత్వాలు కూడా గతం నుంచి కూడా ప్రభుత్వాలు చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యమే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న నేపథ్యంలో వ్యాపారస్తులు స్వార్థ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ప్లాస్టిక్ కవర్ను వేసి ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్పారు. అయితే సార్, ఇప్పుడు వాళ్ళు వ్యాపారస్తుల నుండి వస్తున్న మాట ఏంటంటే సార్, ఈ ప్లాస్టిక్ కవర్ని మా దగ్గర నుంచి ఇవ్వద్దు అని చెప్పడం కంటే ప్లాస్టిక్ కవర్ను తయారు చేసే ఫ్యాక్టరీని ఆపేయచ్చు కదా, వారిని ఎందుకు ఆపట్లేదు, వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు ప్రభుత్వాలు, మమ్మల్ని ఆపమంటే మేము ఏ విధంగా ఆపుతామనే క్వశ్చన్ మరి వ్యాపారస్తులతో వస్తుంది. దీనిని బట్టి మీరేం చెప్తారు? అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు ఎన్నో రకాల, ఇప్పుడు సిగరెట్లు ఉన్నాయి, సిగరెట్ ఊర్లో అందరు తాగట్లేదు. ఉదాహరణకి సిగరెట్ తాగే వాళ్ళు చాలా తక్కువ ఉంది. లిక్కర్ తయారైతుంది, లిక్కర్ చాలా మంది తయారైతుంది కానీ చాలా మంది తాగే వాళ్ళు కూడా లేరు. తాగే వాళ్ళ కంటే తాగని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు దాన్ని నువ్వు, అది నీకు మంచిది కాదని తెలిసినప్పుడు నీ తల్లిదండ్రులు, నీకు పరిసర ప్రాంతాలలో నువ్వు ఎట్లయితే దాన్ని వాడుకుంటుంటారో, ఇది ఇప్పుడు గవర్నమెంట్ ని అరికట్టాలనేది అది కేంద్ర గవర్నమెంట్ తీసుకోవాలి. అదే కాకుండా ప్రపంచంలోనే ప్లాస్టిక్ అనేది బాగా నీడ్ అయిపోయింది. ప్లాస్టిక్ ని వాడొద్దు అనడం కంటే అవసరమైన వస్తువులు ఉపయోగించుకోవడం బెటర్. కానీ ఇట్లా చిన్నదానికి పెద్ద, నీకు అవకాశం ఉన్న మేరకి నువ్వు వాడకుండా బంద్ చేసే ఛాన్స్ ఉంది నీ దగ్గర, కానీ అది మర్చిపోతున్నావు. అది మర్చిపోయి నువ్వు బజార్కి వెళ్ళేటప్పుడు నీకు సరుకులకు వెళ్తున్నాను తెలుసు, కూరగాయలకు వెళ్తున్నాను తెలుసు, అయినప్పుడు కూడా చేతులు ఉప్పుకొని వెళ్ళిపోతున్నావు. ఇంకా కొన్ని విషయాలలో పోతే, గతంలో మా తల్లిదండ్రులు పెద్దలు వీళ్ళందరూ మనం మంచినీళ్ళకి వెళ్ళేటప్పుడు సీసాలు పట్టుకెళ్ళేది, బాటిల్ పట్టుకెళ్ళేది, లేకపోతే టిఫిన్లు పట్టుకెళ్ళేది. ఈ రోజు ఏంది, అవి కూడా కవర్లు వచ్చేసింది. ఇట్లా వ్యాపారస్తుల లాభాల కోసమే ఆ యొక్క తయారైతున్నాయి. కానీ గవర్నమెంట్ అరికట్టాలనే దాన్ని చర్య తీసుకుంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెద్ద సమస్య కూడా కాదు. అది కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ కూడా కొన్ని గవర్నమెంట్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా వచ్చేస్తాయి గ్యారెంటీ. మనం ఇవాళ ప్లాస్టిక్ రహితంగా ఉండాలి, ప్లాస్టిక్ మీద మహాయజ్ఞం అనే దిశగా వెళ్తున్నటువంటి శివ గారితో మనం ఇప్పటి వరకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒక్కరిగా బయలుదేరిన నేను 10 మందితోని, 100 మందితోని, 1000 మందిగా మార్చే విధంగా ఒక ఇంటి నుండి, ఒక మండలం నుండి, ఒక మున్సిపల్ జిల్లా వరకు కూడా ఈ విధంగా సమాజాన్ని మార్చే విధంగా, ప్లాస్టిక్ రహితంగా వెళ్ళే విధంగా నా వంతు ప్రయత్నాన్ని నేను ఉన్నంత వరకు నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రజల్లో మార్పు కోసం చేస్తూనే ఉంటాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకూడదు, దానివల్ల అనేక రకాలైన అనర్థాలు వస్తాయి. కాబట్టి దాని పోరాటంలో నాకు ప్రతి ఒక్కళ్ళు సహకరించండి, ఆ విధంగా ముందుకెళ్దాం అనే విషయాన్ని, ప్రభుత్వాన్ని కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మరి వీటిని అరికట్టే విధంగా ప్రభుత్వం కూడా ముందుకెళ్ళాలి అనే విధంగా, సమాజానికి మేలు చేయాలి ప్రభుత్వం అనే విధంగా కోరడం జరుగుతున్న నేపథ్యం. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే.